క్రిస్మస్ స్టార్ ఎందుకు పెడతారు? క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఈ పండుగను భక్తి, ఆనందం, ఐక్యతతో జరుపుకుంటారు. ఇది కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, ప్రేమ, కరుణ, ఆశ అనే విలువైన వాటిని గుర్తు చేసే సాంస్కృతిక వేడుక కూడా. డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ఇళ్లను శుభ్రం చేయటం, అలంకరించడం, లైట్లు వేయడం, క్రిస్మస్ చెట్టు పెట్టడం వంటి పనులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే అర్థం కూడా ఉంది. దేవుడు మానవ రూపంలో భూమిపైకి వచ్చి యేసుక్రీస్తుగా జన్మించాడని క్రైస్తవులు నమ్ముతారు. ఆయన జననం ప్రపంచానికి కొత్త ఆశను తీసుకొచ్చిందని విశ్వసిస్తారు. క్రిస్మస్ ను గుర్తు చేసే ప్రధాన చిహ్నాల్లో క్రిస్మస్ నక్షత్రం ఒకటి. డిసెంబర్ నెలలో చాలా మంది తమ ఇళ్ల ముందు లేదా పైకప్పులపై ఈ నక్షత్రాన్ని వేలాడదీస్తారు. మొదట ఇది క్రైస్తవ కుటుంబాల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మతభేదం లేకుండా చాలా మంది ఈ నక్షత్రాన్ని అలంకరణగా ఉపయోగిస్తున్నారు. ఇది పండుగ అందాన్ని పెంచడమే కాకుండా ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది. క్రిస్మస్ నక్షత్రం యేసుక్రీస్తు జననానికి ప్రతీక. ఇది ఒక కొత్త యుగానికి ఆరంభమని సూచిస్తుంది. ఈ నక్షత్రం ద్వారా దేవుడు ప్రపంచానికి కాంతి, ఆశ మరియు మార్గదర్శకత్వం ఇచ్చాడని క్రైస్తవుల విశ్వాసం. బైబిల్ కథనం ప్రకారం యేసు జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిగింది. అది మిగతా నక్షత్రాల కంటే ఎక్కువగా ప్రకాశించింది. ఆ నక్షత్రాన్ని గమనించిన తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు దానిని అనుసరిస్తూ ప్రయాణం చేశారు. చివరికి ఆ నక్షత్రం బెత్లెహేములోని ఒక స్టాలులో ఆగింది. అక్కడే వారు నవజాత యేసును దర్శించారు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తుకు బంగారం, సుగంధ ద్రవ్యాలు, మిర్రు వంటి బహుమతులను సమర్పించారు. ఇది యేసు మహత్తును, ఆయన ప్రపంచానికి ఇచ్చే సందేశాన్ని సూచిస్తుంది. అప్పటి నుంచి క్రిస్మస్ నక్షత్రం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది. ఈ రోజు క్రైస్తవులు తమ ఇళ్లలో క్రిస్మస్ నక్షత్రాన్ని ఉంచడం ద్వారా యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే ఆ నక్షత్రం చూపిన మార్గంలాగే జీవితంలో సత్యం, ప్రేమ, శాంతి మార్గంలో నడవాలనే సందేశాన్ని కూడా ఈ నక్షత్రం గుర్తు చేస్తుంది. క్రిస్మస్ నక్షత్రం కేవలం అలంకరణ కాదు, అది ఆశకు, విశ్వాసానికి, కొత్త ప్రారంభానికి ప్రతీక. క్రిస్మస్ స్టార్ ఎందుకు పెడతారు? క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఈ పండుగను భక్తి, ఆనందం, ఐక్యతతో జరుపుకుంటారు. ఇది కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, ప్రేమ, కరుణ, ఆశ అనే విలువైన వాటిని గుర్తు చేసే సాంస్కృతిక వేడుక కూడా. డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ఇళ్లను శుభ్రం చేయటం, అలంకరించడం, లైట్లు వేయడం, క్రిస్మస్ చెట్టు పెట్టడం వంటి పనులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే అర్థం కూడా ఉంది. దేవుడు మానవ రూపంలో భూమిపైకి వచ్చి యేసుక్రీస్తుగా జన్మించాడని క్రైస్తవులు నమ్ముతారు. ఆయన జననం ప్రపంచానికి కొత్త ఆశను తీసుకొచ్చిందని విశ్వసిస్తారు. క్రిస్మస్ ను గుర్తు చేసే ప్రధాన చిహ్నాల్లో క్రిస్మస్ నక్షత్రం ఒకటి. డిసెంబర్ నెలలో చాలా మంది తమ ఇళ్ల ముందు లేదా పైకప్పులపై ఈ నక్షత్రాన్ని వేలాడదీస్తారు. మొదట ఇది క్రైస్తవ కుటుంబాల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మతభేదం లేకుండా చాలా మంది ఈ నక్షత్రాన్ని అలంకరణగా ఉపయోగిస్తున్నారు. ఇది పండుగ అందాన్ని పెంచడమే కాకుండా ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది. క్రిస్మస్ నక్షత్రం యేసుక్రీస్తు జననానికి ప్రతీక. ఇది ఒక కొత్త యుగానికి ఆరంభమని సూచిస్తుంది. ఈ నక్షత్రం ద్వారా దేవుడు ప్రపంచానికి కాంతి, ఆశ మరియు మార్గదర్శకత్వం ఇచ్చాడని క్రైస్తవుల విశ్వాసం. బైబిల్ కథనం ప్రకారం యేసు జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిగింది. అది మిగతా నక్షత్రాల కంటే ఎక్కువగా ప్రకాశించింది. ఆ నక్షత్రాన్ని గమనించిన తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు దానిని అనుసరిస్తూ ప్రయాణం చేశారు. చివరికి ఆ నక్షత్రం బెత్లెహేములోని ఒక స్టాలులో ఆగింది. అక్కడే వారు నవజాత యేసును దర్శించారు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తుకు బంగారం, సుగంధ ద్రవ్యాలు, మిర్రు వంటి బహుమతులను సమర్పించారు. ఇది యేసు మహత్తును, ఆయన ప్రపంచానికి ఇచ్చే సందేశాన్ని సూచిస్తుంది. అప్పటి నుంచి క్రిస్మస్ నక్షత్రం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది. ఈ రోజు క్రైస్తవులు తమ ఇళ్లలో క్రిస్మస్ నక్షత్రాన్ని ఉంచడం ద్వారా యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే ఆ నక్షత్రం చూపిన మార్గంలాగే జీవితంలో సత్యం, ప్రేమ, శాంతి మార్గంలో నడవాలనే సందేశాన్ని కూడా ఈ నక్షత్రం గుర్తు చేస్తుంది. క్రిస్మస్ నక్షత్రం కేవలం అలంకరణ కాదు, అది ఆశకు, విశ్వాసానికి, కొత్త ప్రారంభానికి ప్రతీక. క్రిస్మస్ స్టార్ ఎందుకు పెడతారు? క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకునే పవిత్రమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఈ పండుగను భక్తి, ఆనందం, ఐక్యతతో జరుపుకుంటారు.
ఇది కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు, ప్రేమ, కరుణ, ఆశ అనే విలువైన వాటిని గుర్తు చేసే సాంస్కృతిక వేడుక కూడా. డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ఇళ్లను శుభ్రం చేయటం, అలంకరించడం, లైట్లు వేయడం, క్రిస్మస్ చెట్టు పెట్టడం వంటి పనులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అనే అర్థం కూడా ఉంది. దేవుడు మానవ రూపంలో భూమిపైకి వచ్చి యేసుక్రీస్తుగా జన్మించాడని క్రైస్తవులు నమ్ముతారు. ఆయన జననం ప్రపంచానికి కొత్త ఆశను తీసుకొచ్చిందని విశ్వసిస్తారు. క్రిస్మస్ ను గుర్తు చేసే ప్రధాన చిహ్నాల్లో క్రిస్మస్ నక్షత్రం ఒకటి. డిసెంబర్ నెలలో చాలా మంది తమ ఇళ్ల ముందు లేదా పైకప్పులపై ఈ నక్షత్రాన్ని వేలాడదీస్తారు. మొదట ఇది క్రైస్తవ కుటుంబాల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మతభేదం లేకుండా చాలా మంది ఈ నక్షత్రాన్ని అలంకరణగా ఉపయోగిస్తున్నారు. ఇది పండుగ అందాన్ని పెంచడమే కాకుండా ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది. క్రిస్మస్ నక్షత్రం యేసుక్రీస్తు జననానికి ప్రతీక. ఇది ఒక కొత్త యుగానికి ఆరంభమని సూచిస్తుంది. ఈ నక్షత్రం ద్వారా దేవుడు ప్రపంచానికి కాంతి, ఆశ మరియు మార్గదర్శకత్వం ఇచ్చాడని క్రైస్తవుల విశ్వాసం. బైబిల్ కథనం ప్రకారం యేసు జన్మించిన సమయంలో ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలిగింది. అది మిగతా నక్షత్రాల కంటే ఎక్కువగా ప్రకాశించింది. ఆ నక్షత్రాన్ని గమనించిన తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు దానిని అనుసరిస్తూ ప్రయాణం చేశారు. చివరికి ఆ నక్షత్రం బెత్లెహేములోని ఒక స్టాలులో ఆగింది. అక్కడే వారు నవజాత యేసును దర్శించారు. ఆ జ్ఞానులు యేసుక్రీస్తుకు బంగారం, సుగంధ ద్రవ్యాలు, మిర్రు వంటి బహుమతులను సమర్పించారు. ఇది యేసు మహత్తును, ఆయన ప్రపంచానికి ఇచ్చే సందేశాన్ని సూచిస్తుంది. అప్పటి నుంచి క్రిస్మస్ నక్షత్రం క్రైస్తవుల జీవితంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది. ఈ రోజు క్రైస్తవులు తమ ఇళ్లలో క్రిస్మస్ నక్షత్రాన్ని ఉంచడం ద్వారా యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే ఆ నక్షత్రం చూపిన మార్గంలాగే జీవితంలో సత్యం, ప్రేమ, శాంతి మార్గంలో నడవాలనే సందేశాన్ని కూడా ఈ నక్షత్రం గుర్తు చేస్తుంది. క్రిస్మస్ నక్షత్రం కేవలం అలంకరణ కాదు, అది ఆశకు, విశ్వాసానికి, కొత్త ప్రారంభానికి ప్రతీక.